జరిగిన పరిణామాలు, ఆవిడ మాట్లాడిన విషయాలు వీటన్నిటి మీద అంటే మీ విశ్లేషణ ఎలా ఉంది? ఒక తండ్రిగా కూతురు దగ్గరికెళ్ళి మాట్లాడే యాక్సెస్ వాళ్ళిద్దరికీ ఉంది. చాలా రకాల అంశాలు ఇందాక ప్రేమ్ గాంధీ గారు అన్నట్టు సరే ఒకప్పుడంటే ఆ పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు లేదా కలవకపోయినా ఫోన్‌లోనో, వాట్సాపుల్లోనో డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఈ లెటర్ ఎట్లా రాశారు అనేది. ఆ లెటర్ రాయటం ఒక ఎత్తైతే దాంట్లో మాట్లాడిన అంశాలు బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవటం, నన్ను ఇబ్బంది పెట్టిన పార్టీ గురించి మీరు ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడకపోవటం ఇవన్నీ కూడా ఆవిడ మాట్లాడారు అందులో. ఎందుకు మాట్లాడారు, ఏం చేశారు అనేది ఒక చర్చ అయితే, ఇప్పుడు బయటకు ఎవరు తీసుకొచ్చారు దాన్ని ఎందుకంటే చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు బయటకి తీసుకొస్తే తప్ప బయటకొచ్చే అంశం కాదు ఇది లెటర్ అనేది. గతంలో చాలా రాశానని ఆవిడే చెప్తున్నారు. మరి అవేవి రానప్పుడు ఇది మాత్రమే ఎందుకు బయటకొచ్చింది? దట్టు ఆవిడ ఇక్కడ లేని పరిస్థితుల్లో ఎందుకొచ్చింది? నిన్న ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన పరిణామాలు ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోవటం, ఆ జెండాలు లేకపోవటం ఇవంతా కూడా ఎలా చూస్తున్నారు? యోయో ప్రేక్షకులకు ప్యానెల్ మిత్రులందరికీ శుభోదయం. ప్రధానంగా రజతోత్సవ సభ గురించి మాట్లాడినప్పుడు రజతోత్సవ సభ అనేది ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఒక సిల్వర్ జూబ్లీ చేసుకునేటువంటి వాతావరణం. ఇప్పుడు మీరు ఒక పండుగ తీసుకోండి, లేకపోతే ఒక ఫంక్షన్ తీసుకోండి. ఆ ఫంక్షన్లో శత్రువుల గురించి ఆ బిజీ టైంలో పెద్దగా మాట్లాడరు. మనకు జరిగినటువంటి గాయాల గురించో, జరిగినటువంటి మోసాల గురించో అది ఆ వేదిక కాదు. అస్తమానం ఆ రజతోత్సవ సభ ఆ పార్టీ శ్రేణుల్లో కొంత సంతృప్తిని ఇవ్వాలి, మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది అనుకోవాలి, వాటి విషయాల మీద చర్చ జరగాలి. ఆ తరుణంలో ప్రతిపక్ష పార్టీలను ఎక్కువ హైలైట్ చేస్తే, ప్రధానంగా బీజేపీ పార్టీని హైలైట్ చేసినారు అనుకోండి, ప్రజలు ఈమెనే అంటారు, నువ్వే దొంగ లిక్కర్ పార్టీలో కుంభకోణంలో ఉండవు, ఇంకా నువ్వు నీ గురించి మాట్లాడాలంటే అది వ్యక్తిగతం. అంటే నిన్ను లోపలేసిండ్రని ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ వేయలేదు. అదొక సంస్థ, ఒక ఎంక్వైరీ సంస్థ చేసింది. దానికోసం బీజేపీకి ఎట్లా ఇంటర్లింక్ చేస్తారు? ఆ కోణంలో ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చూస్తున్నటువంటి సమయంలో మర్చిపోతున్నాడు లేకపోతే గుర్తులేనుకో బీజేపీ అంటే బీజేపీలో అక్కడ 5 కోట్ల మంది వ్యూవర్సు అంటే బీజేపీ అనేది తెలియనోడు కూడా తెలియడం కోసం, కాంగ్రెస్ అనేటోడికి తెలియనోడు అనేటోడు కూడా తెలియాలన్న అటువంటి కోణంలో సంతోషకరమైనటువంటి పరిస్థితిలో వీటి గురించి పెద్ద చర్చ జరగదు. గతంలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వరంగల్ లక్షల మందితో మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో జగన్ గురించి ఏం మాట్లాడతారా లేకపోతే కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడతారా అన్నప్పుడు కూడా అని చాలా తక్కువ మాట్లాడాడు. ఎందుకంటే ఆ వేదిక పైన శత్రువుని మనం పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పుకోవాలో మన గురించి మనం చెప్పుకోవాలి. అది ఆయన కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన, ఉన్నటువంటి మెచ్యూరిటీ అది. అయితే ఇప్పుడు ప్రతి పార్టీలో రివ్యూ అనేది తప్పకుండా మంచిదే. మరి రివ్యూలో ఏముందాడా? కవిత గారు ఏం రాశారు? ఆ దయ్యాల గురించి ఇప్పుడు లెటర్ రాసినప్పుడు ఆ దయ్యాల పేర్లు కూడా రాస్తే అయిపోతాయి కదా. అంటే నువ్వేంది ఒక సస్పెక్షన్ నీ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడం కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప, అంటే ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటుంది. అంటే వాళ్ళ మధ్యలో ఏదో చెప్పినటువంటి కొన్ని అనుమానాస్పదమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేసి నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే వాట్ ఈస్ ద యూజ్? ఆ దయ్యాలు ఏందో చెప్పేస్తే ఇలా తెలంగాణ ప్రజలు కూడా అర్థమయ్యేటోళ్ళు కదా, ఎవడు దయ్యం, ఎవడు దొంగ, ఎవడు దేవుడు అని. అంటే నువ్వు సస్పెక్షన్ క్రియేట్ చేసినావు అంటే ఇక వాళ్ళు తనుకోవాలి, వాళ్ళు కొట్లాడుకోవాలి అనేటువంటి నీ జ్ఞానంతోనే చేసింది తప్ప పార్టీ శ్రేయస్సుభిలాషిగా నువ్వేం రాస్తావు? మీరు అన్నట్టు ఒకవేళ అదే అయితే అంటే ఆవిడ స్ట్రాటజీ ఏమై ఉండాలంటే అదే ఐఎమ్ కమింగ్. అయితే ఇప్పుడు 2 విషయాలు అది క్లారిటీ ఇవ్వలేదు. కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి కోర్ కమిటీ ఏదైతుందో దయ్యాలు అన్నారు. మరి నువ్వు రాసినటువంటి లెటరు దయ్యాలు నీకు అగనిస్తున్నారు, మరి నీకు లాభపడేటువంటి లెటర్ లీకేజ్ దయ్యాలు ఎట్లా చేస్తాయి? అది అంతర్గత విషయమే కదా. అంతర్గత విషయం అన్నప్పుడు నువ్వు రాసిందైతే వాళ్ళకి అగనిస్టే కదా. మరి అగనెస్ట్ వాళ్ళు నీకు ఎందుకు రిలీజ్ చేస్తారు, ఎందుకు లీక్ చేస్తారు? ఈ కోణం కూడా ఆలోచించాలి. నెక్స్ట్ మీరు అన్నారు అమెరికాలో ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు వేరే ఆలోచన ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చిండ్రు అంటే ఒక రౌడీ షీటర్ కానీ, ఒక క్రిమినల్ కానీ, ఒక మర్డర్ చేయించేటోడు కానీ అక్కడే ప్రత్యక్షంగా ఉండడండి. అంటే రేపటి రోజున ఎంక్వైరీలో ఉంటే నాకు సంబంధం లేదు, నేను అమెరికాలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే ఇంకో నా పెళ్లిలో ఉన్నా, అప్పుడే చేస్తారు. ఎందుకంటే టెక్నికల్ గ్రౌండ్స్లో ఉండొద్దని. మరి ఏమో కూడా అదే చేసిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అవి ఇక్కడ ఉంటే ఈమె ఎవరితో లీక్ చేయించి ఉంటుందని, నేను నా హ్యాపీ మూమెంట్స్లో నేను అక్కడ పోయినా, అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిండ్రు, ఎవరు చేసారు నాకు తెలియదు అంటే ఒక అనుమానాస్పదమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసింది తప్ప అక్కడ ఒక గ్రావిటీ లేదని నేను అంటాను. ఎందుకంటే దానికి ఒక సెంటిటీ లేదు నాకు ఉన్నటువంటి ప్రకారం.
అదేవిధంగా ఇప్పుడు ఆవిడ ఏమనింది, మరి ఈ పేపర్ ప్రెస్ మీటో లేకపోతే ఇక్కడ ఒకటి నోటు అమెరికాలో ఎందుకు రిలీజ్ చేయొచ్చు కదా అక్కడ కూడా. ఒక సోషల్ మీడియా వాళ్ళ మైకులు పెట్టు, మరి హైదరాబాద్లో ఒక లెటర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అక్కడ? ఎందుకు? నీ కొడుకు ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీకి నువ్వు హ్యాపీ మూమెంట్లో వెళ్ళి అమెరికాలో ఉన్నప్పుడు జరగలేదు కదా ఆ టైమింగ్స్. ఒకసారి మనం ఇప్పుడు చూసినా వచ్చినాక కదా, నువ్వు ఆవిడ ఎప్పుడైతే అక్కడ బయలుదేరారో వచ్చినాక flight బేగంపేట ఎయిర్పోర్ట్ లో నువ్వు ఇచ్చినావు కదా ప్రెస్ మీట్, Hmm. అది కూడా ఒక మెసేజ్ అప్పటికే తెలుసు కదా 2 రోజుల నుండి లేదు అక్కడ ఉన్నప్పుడు ఆవిడకి తెలియదు కదా. తెలుసు అంటుంది కదా. లేదు నాకు ఇక్కడికి వచ్చేసరికి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వైరల్ అవుతుంది Hmm. అని అంటుంది కదా. మరి అక్కడ ఇక్కడ రావడానికి ముందే చెప్పొచ్చు కదా. అంటే నీ హ్యాపీ మూమెంట్ ఎంతైతే ముఖ్యమో పార్టీకి కార్యకర్తల మీటింగ్ కూడా అంతే ముఖ్యం. అటువంటి కోణంలో కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు? నీకు నొప్పి ఉండొచ్చు, నీకు పెయిన్ ఉండొచ్చు, కానీ నీ పర్సనల్ పెయిన్ టార్గెట్ చేయలేడు 1 లక్షల మంది మీటింగ్లో. అయితే ఇప్పుడు మీరు ములాయం సింగ్ యాదవ్ తీసుకోండి, పక్కకున్న దేవగౌడ తీసుకోండి, లేకపోతే పక్కకున్న కర్ణాని తీసుకోండి, లేకపోతే లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ లాంటివి తీసుకోండి. ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హిస్టరీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ అంటే రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ఇవన్నీ ఎవరికైనా ఎక్కడ క్యాపబిలిటీస్ ఉంటాయో అక్కడ చూస్తారు. ఇప్పటికి ఒకటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కవిత దగ్గర సెల్ఫ్ సఫిషియెంట్ మనీ ఉన్నాయి. ఈ మనీ కోసం భజన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొత్త పార్టీ పెట్టు, అక్క నీకు జాగృతి ఉంది, అక్క నువ్వు జనాల్ని లేపుతావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సామాజిక తెలంగాణ కావాలని కవిత గారు అనుకుంటే ఫస్ట్ నువ్వు ఎమ్మెల్సీకి రిజైన్ చేయి. నువ్వు రిజైన్ చేసేసి నీ ఎమ్మెల్సీని వేరే వాళ్ళకు బీసీ అడుగుతున్నావు కదా, బీసీకి ఇవ్వండి నేను త్యాగం చేస్తుందని చెప్తే ఈ త్యాగదాన్ని అర్థం చేసుకుంటారు. ఈ త్యాగాల ఫలితం అని బీసీలు అందరూ ఆమె వెంబడి వస్తారు. చేయమని చెప్పండి. మొన్న జీవన్ రెడ్డి అంటాడు ఈడబ్ల్యూఎస్ మీద రిజర్వేషన్ ఉంటాడు వాడు. అవులా ఏమంటాడు? ఈడబ్ల్యూఎస్లో మన వాళ్ళకి వస్తుంది భయ్, అందరు రావాలి. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే మరి నువ్వు ఎమ్మెల్సీకి ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వు పదవి? మరి ఆల్రెడీ నీ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో ఎంతమంది ఏ వర్గం ఉన్నోళ్ళో తెలుసు. మరి వాళ్ళందరిని వదిలేసి మళ్ళీ నువ్వెందుకు కావాలంటున్నావు? అంటే ఈ దొంగ నాటకాలు. బయట మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. పీపుల్ మైండ్ సెట్ని మార్చడం కోసమే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి తెలుగు రాష్ట్రాలలో కొత్త పార్టీ పెట్టి అది బతికి బట్ట కడుతుంది అనేది కళ. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక నైస్వార్థపరుడు. అప్పట్లో ఉన్నటువంటి మంచి తెలుగులోడు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం నుండి ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ గారు పార్టీ పెట్టారు, వాళ్ళ నరేందర్ గారు పెట్టారు. హైదరాబాద్ అవుట్ ఆఫ్ ద సిటీకి ఒక మంచి టైగర్ అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తి. అంటే ఇట్లా విజయశాంతి పెట్టిండ్రు, కేఏ పాల్ పెట్టిండు. ఆయన ప్రపంచంలో ఆ సువార్త మీటింగ్లు పెడితే లక్షల మంది మంచి కంట్రీ ప్రెసిడెంట్సే ఆయన దగ్గరకు వచ్చినటువంటి కోదండరామ్ గారు పెట్టారు. ఇవన్నిటికీ ఏంటి అంటే కొంతమంది భజన పరులు ఉంటారు ప్రతి ఒక్కరికి. రేపు మానవతరాయన ఉన్నాడు అనుకోండి, రేపు పదవి వచ్చింది అనుకోండి, పదవి రావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. పదవి వచ్చింది అనుకోండి, ఆయనకంటూ కొంతమంది ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటారు కదా. అరే మా మానవతరాయన ఒక ఎమ్మెల్యే కావాలి, నేనే మాట్లాడుతూ మీతో అన్నాను సందర్భోచితంగా, మీరు స్పీకర్ అయితే నేను ఎమ్మెల్యే కానా అని అన్నాను. అంటే మీరు అయిపోతారా? ఎగ్జాంపుల్. అంటే ఇదంతా కాకతాళీయంగానో లేకపోతే ఇదంతా కాదు, ఇది సెల్ఫ్ భజన అనేది జరగదు. ఇప్పుడు సోదరుడు అంటుండు బీఆర్ఎస్ ఎక్కడ కనిపించలేదు అంటే నీకు బీఆర్ఎస్లో సింగిల్ కార్యకర్త కూడా నీకు అభిమాని లేడని నువ్వే ప్రూవ్ చేసుకున్నావు కదా. ఇవన్నీ నీకు ఎక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది? మరి నువ్వు ఈ సామాజిక తెలంగాణలో ఆ పార్టీలోనే ఉండి నీకు వర్గాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటే నువ్వు ఒక బీఆర్ఎస్ జెండా పట్టుకుంటూ నేను కాపాడుకోలేకపోయినావు, తెచ్చుకోలేకపోయినావు అంటే నీ ఉనికి ఏంటి? మరి అటువంటి ఒక జెండా తెచ్చుకొని ఒక జెండా మోయని కార్యకర్త నీకు లేనప్పుడు కేసీఆర్ గారు నీకెట్లా వారసురాలు చేస్తాడు? ఇది ఫ్యాక్ట్ కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. నువ్వే నీ కేపబిలిటీ ఏందో, నీ క్రెడిబిలిటీ ఏందో నీకు తెలుస్తుంది కదా. అంటే ఎవరికైనా ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి వ్యూహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కేసీఆర్ గారికి అవగాహన లేకుండా ఉండడం అని కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈమె కావాలని చేసినటువంటి ఒక సస్పెక్షన్ క్రియేట్ చేసి వాళ్ళలో కొట్లాట పెట్టేసి మళ్ళీ నేను ఎగ్జిస్టెన్స్ నడవాలి అని అనుకుంటుంది, కానీ ఆమెకు ఆ క్రెడిబిలిటీ లేదు. ఓకే, ఆమె ఉన్నదాన్ని కూడా తగ్గించుకుంటుంది. కేవలం ఉన్నదాన్ని ఒకటి ఏంటంటే కవిత దగ్గర పైసలు ఉన్నాయి. ఆ పైసలకు భజన చేసేటోడు కొంత డే టు డే యాక్టివిటీలా పనిచేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు
అదే శర్మిల గారిని అనలేదు ఆయన పాదయాత్ర చేసారు, మస్తు మంది వచ్చారు, ఏ సింగర్స్ పోయినారు, సోషల్ యాక్టివిస్ట్ పోయినారు, వేరే పార్టీలో 3rd లెవెల్ 4th లెవెల్ వాళ్ళు పోయినారు. మరి ఎక్కడ పోయి గాలికి వదిలేసిపోయింది కదా ఆమె. వీళ్ళందరూ ఈమె కూడా గట్టినే గతంలో చేసిన వాళ్ళు అంతే వర్కౌట్ వేస్తారమ్మా, ఏమంటారు గుట్టక ఎంటిక కట్టి గుంజుతారు. ఒకేళ్ళ వస్తేనేమో వచ్చింది, లేకపోతే మనకు నష్టం ఏముంది, ఏముంది, పైసలు ఉన్నాయి. పైసలు ఉన్నోడికి ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, లేకపోతే నాకు ఒక ఇంపార్టెన్స్ కావాలనుకుంటారు. మరి ఆమె పైసలు ఉన్నాయి, ఇప్పుడు ఏం కావాలి, నాకు పార్టీలో కావాలి, లేకపోతే ప్రతిపక్షంలో కావాలి, మీడియాలో కావాలి, ఇంపార్టెన్స్ కావాలి, అంతే తప్ప ఒక చిత్తశుద్ధి ఉందని అయితే నేను అనుకుంటలేదు. సో గౌతమ్ గారు, సరే రాజకీయ